నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం విజయ సోపానాలు మనకు అందించిన వారు భమిడిపాటి గౌరీ శంకర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అవమానాలు, అపజయాలు, కష్టాలు విజయానికి సోపానాలు అనేది వివేకానందుల వారి వ్యాఖ్యానం. వీటిని తట్టుకుని నిలబడటానికి మానసిక స్థైర్యంతో పాటు జయాపజయాలను సమానంగా స్వీకరించడానికి స్థితప్రజ్ఞత కూడా అవసరం. గీతాకారులు, భాష్యకారులు దీన్ని ఎన్నెన్నో కోణాల్లో వివరించారు. ఆనందాలకు పొంగిపోవటం, ఆవేదనలకు కుంగిపోవటం తగదు అంటుంది గీత. గమనించి చూస్తే ఈ వ్యాఖ్యలో అంతర్లీనంగా స్థిరమైన చిత్తం అవసరమనే భగవంతుడి వాక్కు వినిపిస్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినప్పుడు ఓ మిత్రుడు, ఈ విజయం ద్వారా ఏమి నేర్చుకున్నావని అడిగితే, ఒక విజయం వెనుక 1000 అపజయాల పాఠముందని ఎంతో నిజాయితీగా అంగీకరించాడు. 999 సార్లు విఫలమైన ఆయన కుంగిపోలేదు. ఎడిసన్ అయినా, అబ్దుల్ కలాం అయినా అపజయాల్లో జయమనే పదాన్ని చూశారు, శ్రమించారు, చరిత్ర పురుషులుగా మిగిలారు. అపజయాలు కొత్త దారులు చూపుతాయి, అన్వేషణలకు అవకాశాలు కల్పిస్తాయి. వనవాసంలో ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించి అక్షయపాత్రను పొందాడు. అజ్ఞాతవాసంలో అర్జునుడు ఊర్వశి శాపాన్ని వరంగా మార్చుకుని విజయుడయ్యాడు. భాగవత రచనలో పరుగులు తీసిన పోతన ఘంటం నగరిలో అమూల సౌధంబులు అనే చోట ఆగిపోయింది. ఆయన విచారంతో భాగవత రచన పరిసమాప్తం కాదేమో అనుకున్నాడు. దుఃఖించటం ఓటమికి దరి వేయటమేనని గ్రహించాడు. బయటకు వెళ్ళి ప్రకృతితో సంభాషించి వచ్చాడు. అప్పటికే దైవం ఆయన కార్యం పూర్తి చేయటం జగమెరిగిన జగన్నాథుని లీల. కృష్ణ భగవానుడు యుద్ధరంగంలోనే అర్జునుడికి గీతను బోధించాడు. అపజయం రాకూడదనుకుంటే యుద్ధం అనివార్యమనే కథ గీతాసారం. రాముడు వనవాస కాలంలో ఎన్నెన్నో ప్రతికూలతలను తనకు అనుకూలంగా మార్చుకుని సీతను తీసుకువచ్చాడనేది రామాయణం చెబుతున్న జీవన సత్యం. అసహాయత, నిస్సహాయతుల సమ్మేళనమే అపజయం. ఒక్క క్షణం ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది, ఉత్సాహం వస్తుంది. విజేతలంతా ఓడి గెలిచిన వారే, చరిత్రను తమకు తాముగా సృష్టించిన వారే. సీత జాడను వెతికే క్రమంలో హనుమ, అంగదులకు సుగ్రీవుడు గడువు విధించాడు. ఫలితంతో రాకుంటే తిరిగి రావద్దని శాసించాడు. హనుమ బృందానికి అపజయమే ఎదురైంది. మరణమే శరణమనుకున్నారు. ఒక గుహలోకి వెళ్ళి చావును ఆహ్వానిద్దామనుకున్నారు. అక్కడ వారికి సంపాతి రూపంలో అవకాశం కనిపించింది. విజయం వారి శ్రమకు బానిసైంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ఒక్క మరణానికి తప్ప అంటారు కవీంద్రుడైన రవీంద్రుడు. ప్రతి చిన్న అపజయానికి ఆత్మహత్యే శరణ్యమనుకునేవారు ఆగి నింపాదిగా ఆలోచిస్తే విజయానికి దారులు కనిపిస్తాయి. నిరాశ, నిస్పృహలను తరిమి కొట్టి వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి. గీతను చదవటమంటే తనను తాను చదువుకోవటమే. మహాభారత, రామాయణాదులు భారతీయ ఆత్మకు నిదర్శనాలు. మనోనిగ్రహ, వ్యక్తిత్వ వికాస పాఠ్య గ్రంథాలు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.